వాషింగ్ మిషన్‌లో బట్టలకి గంజి పెడితే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అండ్ చాలా బావుంటాయి. సో, నార్మల్‌గా మనం గంజి పెడతాం కానీ, మిషన్‌లో గంజి పెట్టడం చాలా వరకు కొంతమందికి తెలీదు. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడైతే ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసేసుకొని, వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా మరిగించుకోవాలి. నెక్స్ట్ మరొక బౌల్‌లోనే ఒక 2 స్పూన్స్ వరకు కూడా కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా! సో, కార్న్ ఫ్లోర్‌ని తీసుకొని ఈ విధంగా చక్కగా మనం రెడీ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ప్లేస్‌లో గంజి పౌడర్‌ని కూడా వాడుకోవచ్చు. సో, వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కార్న్ ఫ్లోర్ లిక్విడ్‌ని ఈ వాటర్‌లో వేసేసి ఇలా థిక్‌గా అయ్యేంత వరకు కూడా రెడీ చేసుకుంటే మనకి ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఇది బాగా చల్లబడాలి. సో, గోరువెచ్చగా ఉన్నప్పుడైనా సరే వాడుకోవచ్చనమాట. సో, ఇలా చక్కగా మనకి బాయిల్ అయిపోతుంది కదా! సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. సో, నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్‌లోని బెడ్ షీట్స్ వేశాను. 2 బెడ్ షీట్స్ అండ్ పిల్లో కవర్స్ వేసి చక్కగా మనం ముందు ఇలా రెడీ చేసుకోవాలనమాట. లిక్విడ్ వేసేసి ఇలా రెడీ అయ్యేటప్పుడు మనం వెంటనే అయితే గంజి ఎయకూడదు. సో, మనకి వాషింగ్ మిషన్ అంటే వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది. లాస్ట్ మినిట్‌లో అంటే మీకైతే అంటే లేదు అంటే దుప్పట్లు కానీ, లేదా బెడ్ షీట్స్ వేసేటప్పుడు ఒకళ్ళకి ఒక్కొక్క ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. కాటన్ అని కానీ, లేదా అంటే డైలీ క్లిక్ అని. సో, మన 15 క్లిక్‌లో కానీ, డైలీ వాష్ కానీ ఉంటుంది. సో, నేనైతే ఇలా చక్కగా 15 క్విక్‌లో పెట్టేసాను. ఎందుకంటే తక్కువ బెడ్ షీట్స్ అనేసి. సో, ఇప్పుడు ఇలా తక్కువలో అంటే టైం అంతా కూడా మనకి లాస్ట్‌లో అయిపోతుంది కదా! సో, వాటర్ అంతా పిండేయడం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక 2 లేదు అంటే ఒక 3 నంబర్ వచ్చేసరికి మనం ఇప్పుడు గంజిని ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడా మనం కంఫర్ట్ వేసుకునే ప్లేస్‌లో కానీ, లేదు అంటే లిక్విడ్ వేసుకునే ప్లేస్‌లో వేసేసుకుంటే చక్కగా ఇంకా మిషన్ అంతా అంటే బెడ్ షీట్స్ అయితే చాలా సాఫ్ట్‌గా తయారవుతాయి. సో, నేనైతే ఇంకా ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా మనం ఎండలో డ్రై చేసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. అదే మీరు వైట్ యూనిఫార్మ్స్, వైట్ డ్రెసెస్ లాంటివి వేశారనుకోండి. సో, అక్కడ ఉజాలా లిక్విడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ కవర్ కూడా నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. చాలా బావుంది. జిప్స్ క్వాలిటీ అయినా సరే. సో, మనకిలా వైట్ కలర్ వచ్చిందన్నమాట. సో, మనం మిషన్ ఉన్నా సరే కవర్ అయితే తప్పకుండా యూజ్ చేయాలి. లేకపోతే మనకిలా పైన బాటమ్ అండ్ ఈ పై పార్ట్ అంతా కూడా పాడైపోతుంది. వాటర్ ఏదైనా సరే సడెన్‌గా పడిందనుకోండి. సో, మొత్తం కూడా పాడైపోతుంది కాబట్టి సో, నేనైతే ఇది ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. చాలా బావుందండి క్వాలిటీ. జిప్స్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకిలాగా చిన్న గ్యాప్ ఇచ్చారన్నమాట. సో, ఈ గ్యాప్‌లోని మనము వాటర్ ఫిల్టర్‌కి పెట్టుకునే ట్యూబ్ అండ్ మనకి ఇవి కూడా 2 ఉంటాయి. పవర్ సప్లై కూడా మనము ఈ బ్యాక్ హోల్ దగ్గర నుంచి పెట్టుకోవచ్చు. సో, చూడండి ఎంత మంచిగా ఇచ్చారో కదా! సో, నేనైతే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి. చాలా తక్కువలోనే వచ్చేసింది. సో, వాషింగ్ మెషిన్ గురించి మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. టబ్ క్లీనింగ్ అండ్ మెషిన్ క్లీనింగ్ అండ్ ఫిల్టర్‌ని ఎలా బిగించాలి ప్రతి ఒక్కటి మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.